మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. అంటే ఏంటంటే మన దోషములు మన దేవునికి మనకి మధ్యలో అడ్డుగా నిలబడ్డాయంట. మనం చేసిన మాటలు, మనం పలికిన నెగటివ్ వర్డ్స్, చేసిన పాపక్రియలు, మనం పలికిన మాటలు కానీ ఆ చేష్టలు కానీ అవి దేవునికి మనకు మధ్యలో మన దోషంలో అడ్డుగా నిలబడ్డాయంట. అందుకే ప్రభు మీ ప్రార్థన వింటాను, నేనిచ్చే దీవెనలు మీ మీద రాకుండా అడ్డుగా నిలబడిన మీ పాపాలు క్షమిస్తాను, మీ పాపములు నేను తొలగిస్తానంటాడు. మీ ప్రార్థన నేను విని మీ పాపములు క్షమించి మీ దేశమును స్వస్థపరుస్తాను. దేశం అంటే ప్రజలు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు ఉన్నారు కదా, ఆ మనుషులైన మనల్ని స్వస్థపరుస్తా అంటే దేవుడు. మనం స్వస్థపడాలి, మనం బాగుపడాలి. ఒక స్వస్థ అంటే ఒక రోగికి మాత్రమే కాదు, మానసిక స్వస్థత, ఆత్మకు స్వస్థత, అలాగే శరీరంలో అనారోగ్యంతో ఉన్న వారికి కూడా స్వస్థత. సో మన